సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. సాయి తరుణ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స. మహిళ కడుపులో 8 కిలోల గడ్డ తొలగింపు. ప్రశాంతంగా ముగిసిన జవహర్ నవోదయ పాఠశాల ఎంట్రన్స్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఓ మహిళ కడుపులో సుమారు 8 కిలోల గడ్డను ఆపరేషన్ చేసి డాక్టర్లు తొలగించారు. తాండూరు పట్టణంలోని సాయి తరుణ్ ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. సాయి తరుణ్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ జయప్రసాద్, కర్ణాటక రాష్ట్రం కురుగుంట సమీపంలోని మదికల్ గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మి, భర్త పేరు నరసింహులు మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న 8 కిలోల గడ్డను తొలగించారు. గత సంవత్సరం నుండి కడుపులో తట్టుకోలేని నొప్పితో బాధపడుతూ చాలా ఆసుపత్రులలో కూడా చూయించుకుంది. కాగా ఆమె కూతురు విజయలక్ష్మి, అల్లుడు రవి సలహా మేరకు తాండూరు పట్టణంలోని సాయి తరుణ్ ఆసుపత్రిలో డాక్టర్ జయప్రసాద్ కు తమ సమస్యను వివరించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం శనివారం డాక్టర్ జయప్రసాద్ ఆధ్వర్యంలో వడ్డే లక్ష్మికి ఆపరేషన్ చేసి కడుపులో సుమారు 8 కిలోల బరువు ఉన్న గడ్డను తొలగించారు. దీంతో లక్ష్మికి 8 కిలోల గడ్డను తొలగించిన అనంతరం నొప్పి తక్కువైందని తెలిపింది. దీంతో డాక్టర్ జయప్రసాద్ కు తాను ఎంతో రుణపడి ఉన్నానని లక్ష్మి తెలిపింది. ఇది ఆడది రోజులంటే నాకు ఫోటోలో ఏం అనిపించలేదు. ఒక నెల నుంచి నాకు బాధ అనిపించింది. ఆయన నా అల్లుడు ఇక్కడ తెచ్చి ఇక్కడ హాస్పిటల్లో నన్ను ప్రాణంతో ప్రాణం డాక్టర్ కాలు మొక్కి నన్ను కాపాడుకున్నాడు. జయప్రసాద్ సారు నాకు మంచి చేసిండు. నా ప్రాణం మిగిలమట్టి బాగా చూసుకొని గడ్డ తీసిండు. నీ పేరు చెప్పు. నా పేరు లక్ష్మి. చేయడం పక్కల చేయడం తాలూకు కురుకుంట పక్కల మరకాలు. కొద్ది రోజుల్లో కడుపులో ఆయాసము, వామిటింగ్స్ ప్లస్ కడుపులో నిండుగా కడుపు ఆయాసంతో వచ్చి మన దగ్గరికి వచ్చింది లక్ష్మి అనే పేషెంట్. కర్ణాటక మక్కల నుంచి. భర్త లేడు, ఈమె పేరు లక్ష్మి. అయితే మనం స్కానింగ్ చేసిన తర్వాత లార్జ్ మాస్ గడ్డలాగా ఉందని చెప్పేసి డయాగ్నోజ్ చేసి ఓవరియన్ మాస్ డయాగ్నోజ్ చేసి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ బాగానే జరిగింది. తర్వాత బ్లడ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈమెకు ఇప్పుడు వైటల్స్ అయితే నార్మల్ ఉన్నాయి. ఆ గడ్డను కూడా టెస్ట్ పంపిస్తున్నాము. తాండూరు పట్టణంలో నేడు జరిగిన జవహర్ నవోదయ పాఠశాల ఎంట్రన్స్ 2025-26 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తాండూరు పట్టణంలో 4 పరీక్షా కేంద్రాలలో 941 విద్యార్థులకు గాను కేవలం 266 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.